जिला संगारेड्डी एसपी के अहकामात के मुताबिक 22 जनवरी 2026 को पेश आए चोरी के मामले को जहराबाद डीएसपी सईदा नायक की निगरानी में सर्कल इंस्पेक्टर शिवलिंगम और जहराबाद टाउन एसआई के विनय कुमार ने 3 टीमों की तश्कील देकर हल कर लिया। 30 जनवरी 2026 को सुबह तकरीबन 7 बजे जहराबाद टाउन एसआई के विनय कुमार ने अपने अमले के साथ अलगोल एक्स रोड महफिल होटल के करीब गश्त कर रहे थे कि पल्सर बाइक पर सवार 2 अफराद पुलिस को देखकर फरार होने लगे, जिन्हें शुबे की बुनियाद पर पकड़कर पूछताछ की गई। पूछताछ के दौरान मुलजिमीन सैयद अयास उम्र 24 साल पेशा कार ड्राइवर साकिन गौतम नगर पटेंचेरू और मोहम्मद निज़ाम उम्र 31 साल पेशा मजदूर साकिन वेंकटेश्वर कॉलोनी पटेंचेरू ने 22 जनवरी को चोरी का एतराफ़ किया। पुलिस ने इनके कब्जे से सोना, गाड़ी और दीगर अशिया बरामद किए, जिसकी मालियत तकरीबन 4,70,000 रुपये बताई गई। इस कामयाब कार्रवाई पर जहराबाद डीएसपी सईदा नायक ने मुतालिका पुलिस अफसरान और अमले को मुबारकबाद पेश की। रिपोर्ट अయింది ఆ కేసులో అన్నోన్ అఫెండర్స్ ఇద్దరు వచ్చేసి కంప్లైంట్ దగ్గర పుస్తెళ్తాడు ఫోర్స్ఫుల్గా చాకు చూపించేసి బెదిరించి లాక్కొని పోవడం జరిగింది। బెదిరించి లాక్కొని పోవడం జరగడం వల్ల తర్వాత కంప్లైంట్ వచ్చి పోలీస్ స్టేషన్లో జైరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే టౌన్ ఎస్ఐ గారు కంప్లైంట్ కేసు రాబరీ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది। ఆ కేసులో టౌన్ సిఐ గారు శివలింగము, టౌన్ ఎస్ఐ వినయ్ కుమారు, రాజేందర్ రెడ్డి, ఐడి పార్టీకి సంబంధించిన అస్లాం మిత్రులందరూ టీం పార్టీ ఐడి పార్టీతోని మన దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు చెక్ చేయడం జరిగింది। దాంట్లో సీసీ ఫుటేజ్ రావడం జరిగింది। ఆ సీసీ ఫుటేజ్ని చూసి తర్వాత ట్రేస్ చేయడం జరిగింది। ఈ కేసులో చాలా రిస్క్ చేసుకొని టువర్డ్స్ బీదర్ ఉన్న సీసీ కెమెరాస్ మనం టువర్డ్స్ సంగారెడ్డి కంకోల్ సైడ్ ఉన్న మన బార్డర్స్ ఉన్న కంకోలో మున్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ సీసీ కెమెరాస్ అన్నీ చేసి ఈ 1 వీక్లో ఆ నేరస్తుడికి ట్రేస్ చేయడం జరిగింది। ఆ నేరస్తుడి పేరు అజయ్, అయాజ్ అండ్ నియామ్। అయాజ్ 24 సంవత్సరాలు, నిజాం 31 ఇయర్స్, పటాన్చేరు వాస్తువు వీళ్ళు। అంతకుముందు అయాజ్ ప్రీవియస్ చిన్నపిల్లల కేసు విషయంలో కూడా తోడుకుపోవడం జరిగింది। వచ్చిన తర్వాత కూడా అతని ఫ్యామిలీ పరిస్థితి బాగలేక ఇది నేరం చేయాలనే ఉద్దేశంతో కమిట్ అయ్యి తనకు మిత్రుడైన నిజాంని అసిస్టెంట్ తీసుకొని మన జైరాబాద్ టౌన్ ఏరియాలో వచ్చి ఆదర్శ కాలనీలో ఇట్లా రాబరీ చేయడం జరిగింది। ఈ కేసులో ఇంట్రాగేట్ చేస్తే 2.5 గోల్డ్ కన్ఫెస్ చేయడం జరిగింది। తర్వాత ఒక బైక్ కూడా కన్ఫెస్ చేసి బైక్ మీద వచ్చి ఆ బైక్ కూడా కన్ఫెస్ చేసి ఆ బైక్ను, ఆ చాకును, ఆ 2.5 గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది। ఈ కేసులో చాలా హార్బుల్గా కష్టపడిన టౌన్ సిఐ గారికి, శివలింగంకు, మన వినయ్కి, రాజేంద్ర రెడ్డికి, అడిపాటి అందరికీ, సిబ్బంది అందరికీ ఎస్పీ గారి తరఫున అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము। సార్ కూడా మళ్ళీ ఇంకా ఈ టౌన్లో సీసీ కెమెరాస్ అన్ని మ్యాక్సిమంగా పెట్టడం జరిగింది। టౌన్ ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి। వాళ్ళు కూడా ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే మనం ఏ క్రైమ్ జరిగినా కూడా వాళ్ళని మనం డిటెక్ట్ చేయవచ్చు తొందరగా। సీసీ కెమెరా లేని ముందర అఫెండర్స్ దొరకకపోవచ్చు కాబట్టి ప్రజలందరికీ ఇస్తున్నాం। పేపర్ మీద ఆ కొమ్ము కానీ ఏదైనా కప్పుకొని చేయాలి। వచ్చి అఫెండర్స్ ఏంటంటే సాధారణంగా అడ్రస్ ఎక్కడ ఉంది అది అని చెప్పి అడుగుతుంటారు డైవర్ట్ చేయడం కోసం। వాడిని కళ్ళు ఎక్కడ చూసి అబ్జర్వ్ చేయాలి। ఎవరైనా సస్పెక్ట్ ఉంటే ఇమ్మీడియట్గా 100 కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అవుతారు। ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇంపార్టెంట్ ఏంటంటే 100 కాల్ అనేది నేను సైతం కెమెరాలు చాలా ఉపయోగం ప్రజెంట్ వల్ల ప్రీవియస్ ఎంఓని ఎవరు కూడా వాడట్లేదు అఫెండర్స్। పోలీస్కు ప్రధాన ఆయుధం ఏంటంటే సీసీ కెమెరాస్ పట్టుకోవడానికి। కాబట్టి మేము అవేర్నెస్ కోసం చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, వింటున్నారు, వెళ్తున్నారు, కొంతమంది కోఆపరేట్ చేసినా చేయట్లేదు। దయచేసి జైరాబాద్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం। ఇప్పుడు హాలిడేస్ ఉండే మొన్నటిదాకా సంక్రాంతి పండుగ చాలామంది ఊర్లలోకి వెళ్ళిపోయారు। ఆ టైంలో కొంచెం ఇంట్లో ఎవరు లేరు కాబట్టి గల్లీలలో కానీ అవుట్స్కట్ ప్లేస్లలో కొన్ని దొంగతనాలు జరిగినాయి। దానికి మేము రెమెడీగా ఎక్కువ ఫోర్స్ని డిప్లాయ్ చేసుకొని నైట్ బీట్లని, పెట్రోలింగ్ పార్టీస్ని ఎక్కువ డిప్లాయ్ చేసి మూమెంట్ చేయించినాము। మనం ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే సార్ చెప్పినట్టు
సీసీటీవీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 100 మంది పోలీసులు కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 1000 మంది పోలీసులకు సమానంగా ఒక సీసీటీవీ పనిచేస్తుంది. చూడండి మీరు, జైరాబాద్ మొత్తం కూడా ఇప్పుడు చైన్ స్నాచింగ్ చేసినప్పుడు ఒక ఫుటేజ్తోని మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయింది. దాని ద్వారా ఆ అక్యూజ్ని పట్టుకోవడానికి మాకు ఆ సీసీటీవీ చాలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడు టౌన్లో చాలా వరకు సీసీటీవీస్ మెయిన్ రోడ్స్లలో కవర్ అయిపోయినాయి, కానీ ఇంటీరియర్ రోడ్స్లో ఇండ్ల ముందు కానీ చాలామంది పెట్టుకోవట్లేదు. అయితే ఎవరైతే కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్స్ యూనియన్ అంతా వాళ్ళంతా ఒక అసోసియేషన్ ఏర్పడి మూకుమ్మడిగా అవసరమైతే మా సహాయం తీసుకొని కెమెరాలు పెట్టుకుంటే మంచిది. మొన్న 2-3 నెలల కింద నుంచి మేము చాలా మందికి అవేర్ చేసి హౌసింగ్ బోర్డులో కానీ, మళ్ళీ కింది గల్లీలో కానీ, నెక్స్ట్ డ్రైవర్స్ కాలనీ అడ్డాలో కూడా వాళ్ళతో మాట్లాడి కొంతవరకు చాలామంది ముందుకు వచ్చిండ్రు. ఈ 1 మంత్లో ఇంకా మేము చాలామందిని అప్రమత్తం చేసి వాళ్ళందరినీ సమిష్టిగా వాళ్ళందరితో మాట్లాడి ఎక్కువ కెమెరాలు పెట్టే విధంగా మేము కూడా పోలీసు వారి తరఫున ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.